ఈ కేసు గురించి తెలిస్తే మనుషులు ఇంత దారుణంగా ఎలా ఉంటారా బాబు అనిపిస్తుంది. అసలు జరిగింది ఏంటంటే, గుజరాత్ లోని ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో హస్బెండ్, వైఫ్, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. అయితే చాలా రోజులుగా భర్తతో భార్యకు గొడవలు అవ్వడం వల్ల ఆమె తన ముగ్గురు ఆడపిల్లలను తీసుకుని తన బాబాయ్ ఇంటికి వచ్చేసింది. బాబాయ్ ఇంటికే ఎందుకంటే ఆమె తల్లిదండ్రులు చనిపోయారు, తోడబుట్టిన వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. అయితే ఈమె బాబాయ్కి ఒక కొడుకు ఉన్నాడు. అయితే ఈమె బాబాయ్ కొడుకుకి ఈమె మూడవ కూతురు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. అయితే ఆ పాప ఒక రోజు నీళ్లతో ఆడుకుంటూ తన బట్టలన్నీ తడుపుకుంటుంది. ఆ పాప నీళ్లతో బట్టలన్నీ తడుపుకోవడం చూసిన వీడు ఆ పాపని పట్టుకుని అతి దారుణంగా గోడకేసి కొట్టాడు. గట్టిగా కొట్టడం వల్ల ఆ పాప అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత కొంత సమయానికి ఇంటికి వచ్చిన తల్లి రక్తపు మడుగులో పడి ఉన్న తన పాపని హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. కానీ ఆ బిడ్డ అప్పటికే చనిపోతుంది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన బాబాయ్ కొడుకు మీద కంప్లైంట్ ఇస్తుంది. పోలీసులు వెంటనే వాడిని అరెస్ట్ చేస్తారు. ఈ సంఘటన గుజరాత్ లోని మీతాపూర్ లో జరిగింది. సో ఫ్రెండ్స్, నేను మీకు ఒక్కటే చెప్తున్నాను, మన పిల్లలను మనం చూసుకునేంత ప్రేమతో బయట వాళ్ళు చూసుకోరు. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.